ఈ దీవెనలన్నీ మన కోసమే ఆయన సిద్ధపరిచాడు. వాగ్దానాలన్నీ మన కోసం. సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్లో ఒక చక్కని పాటలు నేర్పుతూ ఉంటారు. వాగ్దానంబులన్నీయు నావే, ప్రతి అధ్యాయము వచనము అన్ని దైవ ప్రేమ దీవెనలే. వాగ్దానంబులన్నీయు ఎవరవే? నీవా పక్కన వాళ్ళవే? మీయేనా? మీవా కావా? మనకే కావాలి. దేవుడు మనను దీవించడానికి ఇష్టపడుతుంది. దేవుడు నిన్ను దీవించాలని ఇష్టపడుతున్నాడు. ఆ దీవులు మనకు ప్రాప్తించాలి అంటే మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటది? ఆయన మాట వినాలి. ఎందుకు వింటలేదు పాస్టర్ గారండి? బలి చెప్తున్నారు, మీరు చెప్పేవన్నీ చక్కగా వింటున్నావు, ఎందుకు వింటలేదు? లక్షణంగా వింటున్నావు అని మీరు అనొచ్చు. వినడం అంటే కేవలం ఈ చెవులతో వినటం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి చెవులు కలిగి ఉండాలి. ఆత్మ చెప్పు సంగతులను చెవిగలవాడు వినుగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే దాని అర్థం ఏమిటంటే, పిల్లల గురించి మనం చెబుతూ ఉంటాం. పాస్టర్ గారండి, పిల్లలు మాట వినట్లేదండి అంటాం. అంటే వాళ్ళకి ఏమైనా చెవుడు వచ్చిందనా? కాదుగా. దాని అర్థం ఏంటంటే చెప్పింది చెయ్యట్లేదు, అది కదా దాని అర్థం. అంటే ఇప్పుడు దేవుని మాట వినడము అంటే దాని భావం ఏంటి? ఈ పాటికి మీకు అర్థమైపోయిందిగా. ఏంటి ఏంటి దాని భావం? వినడం అంటే ఇదిగో దైవ సేవకులు నా వెనుక మీకు వాక్యాన్ని బోధిస్తారు. ఆ మాటలు వినాలి మనం, అప్పుడు దీవెనలు. వినడం అంటే దాని భావం ఏదైతే మనకు చెప్పబడుతుందో దాని ప్రకారంగా నడవాలి, నడుచుకోగలగాలి. అప్పుడు కదా మనకు దీవెన. అవునంటారు కాదంటారు? కనుక మీరు దీవించబడుదురుగాక. దీవించబడుట కొరకు ప్రభు ఒక మార్గాన్ని మనకు ఏర్పాటు చేశారు. అదేమిటంటే మాట వినుట. బలులు అర్పించుట కన్నా మాట వినుట శ్రేష్టం కదా. చాలామంది మేము బలులు అర్పిస్తాం కానీ మాట వినమండి అంటారు. మాట విననొల్లని జనులు ఉన్నారు. వాళ్ళ గురించి మనకెందుకులే కానీ వాళ్ళ సంబంధించిన విషయం మనకొద్దు. మనం వినేవారిగానే ఉందాం. దేవునికి స్తోత్రం. మనం దేవుని మాటను వినేవారిగా ఉందాం. దేవుడు మనకు ఏం బోధించబోతూ ఉన్నాడు, ఏమి మనకు ఆయన సిద్ధపరిచాడు, వాటన్నిటినీ ఆయన మనకు తెలియచేస్తారు. ఆయన తెలియజేసినటువంటి ఆ మాటలు అనుసరించి మనము గనక నడవగలిగితే మన జీవితాలు నిశ్చయంగా దీవెనకరంగా మారునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.